వరంగల్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల కంటి ఆపరేషన్లు, కంటి సమస్యలు, కంటి పొర తొలగింపు టెస్టులు ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా పనిచేస్తుంది. హాస్పిటల్లో ప్రస్తుతం 70 పడకలు ఉన్నాయి. ప్రతిరోజు 25 నుండి 30 వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతిరోజు 300 నుండి 400 వరకు ఓపీ అవుట్ పేషెంట్ వస్తున్నారని, ఎక్కువ దూర ప్రాంతాల నుండి వస్తున్నారని తెలిపారు. వైద్యశాలకు వచ్చేవారు ఐడి ప్రూఫ్ గా ఆధార్ కార్డు వెంట తీసుకుని రాగలరని తెలిపారు. ఒకవేళ ఆసుపత్రిలో ఎవరికి ₹1 కూడా ఇవ్వకూడదని, ఒకవేళ ఎవరైనా డబ్బులు అడిగితే సదరు వైద్యశాల యాజమాన్యానికి తెలియపరచాలని సూచించారు. నూతనంగా వైద్యశాల సూపరింటెండెంట్ పదవి తీసుకున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిన్ననే ఛార్జ్ తీసుకున్నారు సార్. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే సూపరింటెండెంట్గా ఈ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను కూడా చాలా హ్యాపీగానే ఉన్నాను. సో కొన్ని నాకు ఈ హాస్పిటల్ చేయాలనేటువంటి ఆకాంక్ష ఎప్పటి నుండో ఉంది. సో ఈ పీరియడ్లో అవి ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సీజనల్ కంటి డిసీజెస్ కొన్ని వస్తాయి సార్. అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి డిసీజెస్ వస్తాయి? సో సీజనల్గా మెయిన్గా వచ్చేది మన కళ్ళకలక వస్తుంది. దాన్ని కంజంక్టివైటిస్ కూడా అంటూ ఉంటాము. అది యూజువల్గా ఇయర్లీ వన్స్ ఇన్ 2 years అట్లా వస్తూ ఉంటాయి. సో దానికోసం మెయిన్గా హైజీన్ ఒకటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అన్హైజీనిక్ కండిషన్స్లో ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకొక జాగ్రత్త ఏంటంటే, ఒకరికి ఎవరికన్నా కంజంక్టివైటిస్ వస్తే సో వాళ్ళకు దూరంగా ఉండడము, వాళ్ళ కాంటాక్ట్ లేకుండా ఉండడం ఉండాలి. ఎవరికైనా కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ క్లాతింగ్ కానీ వాళ్ళ కర్చీఫ్స్, టవల్స్ వాళ్ళు వాడుతూ వేరే ఉంటే సో వీలైనంత ప్రివెంట్ చేయొచ్చు వాటిని. సో ఈవెన్ దెన్ అట్లా వచ్చినాయి కూడా తొందరగా కనుక ఐ హాస్పిటల్కి వచ్చి మా అడ్వైజెస్ తీసుకుంటే సో వీలైనంత చూపు మీద ఎఫెక్ట్ రాకుండా మనం కాపాడవచ్చు. డైలీ ఓపీస్ ఎన్ని ఓపీస్ వరకు చూస్తున్నాం సార్? అంటే మేము ఇక్కడ 300 to 400 ఓపీ చూస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల జబ్బులు వస్తాయి. కాకపోతే మెయిన్ ఫోకస్ మా దగ్గర క్యాటరాక్ట్ ఆపరేషన్స్ గురించే. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటాము. సో వాళ్ళకు మ్యాక్సిమం సర్వీస్ చేస్తున్నాము. అంటే మన రీజియన్లోనే సో డైలీ 35 to 40 సర్జరీస్ చేస్తుంటాం మేము. సో ఈ రకంగా ఇంకా డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను. సో మళ్ళీ మీకు ఒక 1 yearలో మళ్ళీ మీకు ఒకసారి నేను ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను పక్కా. సో వాట్ ఆర్ ది సర్జరీస్, అన్ని రకాల సర్జరీస్ అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా పక్కా అన్ని రకాలు చేస్తాం. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కంటి సమస్య అంటేనే చాలా గుండె కంటే కంటి భయం, పెద్ద భయం ఉంటుంది. అపోహ లేకుండానే సర్వీస్ చేస్తూ ఉన్నాము. మీ దృష్టికి కూడా ఏమన్నా వచ్చేది ఉంటే మాకు తీసుకొస్తే ఇంకా రెక్టిఫై చేసి ఇంకా మంచి సర్వీస్ ఇస్తాము. ఎక్విప్మెంట్ కూడా మాకు అప్డేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది సార్. ఇప్పుడు అంటే స్పెట్స్ వాడడం వల్ల అంటే కొద్ది రోజులు వాడతారు సార్. స్పెట్స్ పెట్టుకోవడం ఇష్టం లేక కళ్ళ కింద బ్లాక్ అవుతుందని చెప్పేసి తీసేస్తే దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్? మామూలుగా ఇట్లాంటి ప్రాబ్లం చిన్న పిల్లల్లో వస్తుంది. చిన్న పిల్లల్లో పాయింట్ వచ్చినప్పుడు అది 22 years వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా వాడిన వాళ్ళకేమో పెరిగే స్పీడ్ కొంచెం తక్కువ ఉంటుంది. పెరగడం పక్కా ఉంటుంది. బట్ రెగ్యులర్గా వాడని వాళ్ళకు స్పీడ్ ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే 22 years తర్వాత యూజువల్గా అంత పెరగదు. మనం రెగ్యులర్ పెట్టకున్నా యూజువల్ పెరగదు. పెడితే కంఫర్ట్ ఉంటుంది, పెట్టకుంటే కొంచెం ఇన్కన్వీనియన్స్ తక్కువ కనబడుతుంది. అట్లా ఇప్పుడు హాస్పిటల్కి ఎక్కడి నుంచో దూరం నుండి వచ్చే వాళ్ళు ఉంటారు సార్. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళతోని ఏమన్నా అంటే ఎట్లాంటి ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళకి ఇక్కడ ఓపీ కానీ చూడడం లేకపోతే సర్జరీ లాంటివి అట్లాంటివి చేయాలంటే ఐడెంటిటీ ప్రూఫ్స్ అట్లాంటివి ఏమన్నా ఆరోగ్యశ్రీ లాంటివి అట్లాంటివి ఏమన్నా ఇప్పుడు తీసుకొని రావాలా? అట్లాంటిది అవసరం లేదు పక్కా. సో 100% టేక్ ఇట్ గ్రాంటెడ్. అది వస్తే కనుక ఆరోగ్యశ్రీతో వస్తే కనుక ఆ సేవలతోని హాస్పిటల్కు ఇంకొంచెం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లానే ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళని రిజెక్ట్ చేసేది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.